ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి మాకు జీవనోపాధి పోయింది. ఇంతకుముందు బస్సులు నడిచి టికెట్ లేనప్పుడు 300, 400 తీసుకొని మేము బెల్లం పొలాలకు పోషించుకోవడం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి మాకు రోజు ఒక ట్రిప్ కూడా కష్టం అవుతుంది. 50, 100 రూపాయలు అయితే కూరగాయలకే సరిపోతాయి. మరి మాకైతే ఉపాధి లేదు. మరి గవర్నమెంట్ మరి మా ఉపాధి చేయాలి. ఆర్థిక సాయం చేస్తాను ఏమి ఇంతవరకు అయితే ఏం ప్రకటించలేదు మరి గవర్నమెంట్. ఎంతమంది ఉంటారు మీరు మొత్తం? మేము ఉంటాం దగ్గర ఆటోలో మేము కలిసి 100 మంది దాకా ఉంటాం ఇక్కడ. అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు అంటున్నాం కదా, అప్పుడు బస్సులు నడిచినా కూడా మాకు 300-400 సంపాదించుకునేది. 2-3 ట్రిప్పులు పడేది. ఇప్పుడు బస్సులు చేయబట్టి ఒక ట్రిప్ పడేది కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కాదు, చుట్టుపక్కల ఉన్న వెంకటాపురం, జంగాలపల్లి, దాచిపేట, దేవరిపట్నం వాళ్ళు కూడా ఉన్నారు ఈ అడ్డ మీద. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు వట్టిగా పోయే పరిస్థితి అవుతుంది. మరి మాకైతే ఇట్లున్నది జీవనం. మరి గవర్నమెంట్ మాకేమైనా ఆదుకోవాలి ఇట్లా.